హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది డైలీ వ్లాగర్. ఈరోజు బెండకాయ పెరుగు పులుసు ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు, పచ్చెనగపప్పు గుప్పెడు వేసి అవి వేగాక ఇప్పుడు ఇందులోనే కరివేపాకు అండ్ 4 ఎండుమిర్చి అండ్ ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అండ్ పసుపు 1/2 స్పూన్, సాల్ట్ తగినంత వేసి కలుపుకోవాలి. అడుగంటకుండా 1/2 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఓకే, ఇప్పుడు బెండకాయ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మీకు కారంకి తగినన్ని పచ్చిమిర్చి, కొబ్బరి, జీలకర్ర మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఉడికిన బెండకాయల్లో వేసి అలాగే కాస్త కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని 5 మినిట్స్ చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో తగినంత పెరుగు తీసుకొని కన్సిస్టెన్సీకి తగినట్టు చిలికి పెట్టుకొని చల్లగైన బెండకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బెండకాయ పెరుగు పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది డైలీ వ్లాగర్.